ఒక శక్తి కనిపించినది, కానీ మన జీవితాలను శాసించగలదని నమ్మేది. అంతు చిక్కని రోగాలతో మంచాన పడుతున్న ఆరోగ్యవంతులు, ఒక్క రాత్రిలో వీధి పాలవుతున్న కుటుంబాలు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా ఎనర్జీ అనే భావనని అర్థం చేసుకోవాలి. బ్లాక్ మ్యాజిక్ అనేది కేవలం భారతదేశానికో ఆఫ్రికాకో పరిమితమైంది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంస్కృతిలో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది. ఒక శక్తి కనిపించినది, కానీ మన జీవితాలను శాసించగలదని నమ్మేది. ఒక మంత్రం, కొన్ని అక్షరాల కలయిక, కానీ ఒక మనిషి ప్రాణాన్ని తీయగలదని చెప్పేది. ఒక ప్రపంచం మన కళ్ళకు కనిపించనిది, కానీ మన చుట్టూనే మన నీడలోనే దాగి ఉన్నదని భయపడేది. దయ్యాలు, భూతాలు ఇవి కేవలం కథలు కావచ్చు, కానీ చేతబడి నల్లజాతి మంత్రాలు అంటే బ్లాక్ మ్యాజిక్ ఇది కేవలం కథ కాదు. ఇది ఒక నమ్మకం, ఒక భయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంస్కృతిలో వేల సంవత్సరాలుగా వేళ్లనుకున్న ఒక చీకటి అధ్యాయం. ఒక నిమ్మకాయ, కొన్ని సూదులు, ఒక బొమ్మ, వీటితో ఒక మనిషి జీవితాన్ని నరకం చెయ్యొచ్చా? సైన్స్ లేదంటుంది, కానీ కారణం లేకుండా కుప్పకూలిపోతున్న వ్యాపారాలు, అంతు చిక్కని రోగాలతో మంచాన పడుతున్న ఆరోగ్యవంతులు, ఒక్క రాత్రిలో వీధి పాలవుతున్న కుటుంబాలు. వీళ్ళందరూ వెనుకున్నది కేవలం దురదృష్టమా, లేక ఎవరిదో కంటికి కనిపించిన చెయ్యి వాళ్ళ జీవితాల్లో ఆడుకుంటోందా? సద్గురు లాంటి ఆధ్యాత్మిక గురువులు దీని గురించి ఏమంటారంటే, ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని ఎలా వివరిస్తుంది, ప్రపంచంలోని వివిధ దేశాల్లో దీన్ని ఎలా ఆచరిస్తారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఒకవేళ ఇది నిజమైతే దీని బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా ఎనర్జీ అనే భావనని అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా శక్తి స్వరూపమే. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన మాటలు అన్నీ శక్తి తరంగాలే. ఈ శక్తిని మనం మంచికి ఉపయోగిస్తే అది పూజ అవుతుంది. అదే శక్తిని చెడు ఉద్దేశంతో ఒకరిని నాశనం చేయడానికి ఉపయోగిస్తే అదే బ్లాక్ మ్యాజిక్. సద్గురు గారు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక రకమైన టెక్నాలజీ. ఎలాగైతే మనకు ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఉన్నాయో అలాగే ఇది కూడా ఒక శక్తిని వాడుకునే పద్ధతి. కరెంటుతో మనం ఒక లైట్ బల్బ్ని అయితే వెలిగించవచ్చు, లేదా ఒక మనిషిని చంపడానికి ఎలక్ట్రిక్ చైర్ కూడా తయారు చేయొచ్చు. తప్పు ఎలక్ట్రిసిటీది కాదు, దాన్ని వాడేవాడి ఉద్దేశాన్ని. బ్లాక్ మ్యాజిక్ కూడా అంతే. సాధారణంగా బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు అంటే తాంత్రికులు కొన్ని వస్తువుల్ని మాధ్యమంగా వాడుకుంటారు. ప్రతిరూపాలుగా. ఒక వ్యక్తిని పోలిన బొమ్మను తయారు చేసి దానికి సూదులు గుచ్చడం లేదా దాన్ని కాల్చడం. దీని వెనుకున్న సిద్ధాంతం ఏంటంటే ఆ బొమ్మ ఆ వ్యక్తికి ఒక ప్రతీక అనమాట. బొమ్మకు కలిగే నష్టం ఆ వ్యక్తికి కూడా కలుగుతుంది. ఇంకా శరీర భాగాలు, ఒక వ్యక్తి జుట్టు, గోళ్ళు, వాళ్ళు వేసుకున్న బట్టలు లేదా వాళ్ళు నడిచిన మట్టి ఇలాంటివి సేకరించి వాటి మీద తంత్ర ప్రయోగం చేస్తారు. ఎందుకంటే ఈ వస్తువుల్లోనే ఆ వ్యక్తి యొక్క ఎనర్జీ సిగ్నేచర్ అంటే వాళ్ళ శక్తి ముద్ర ఉంటుందని. దాన్ని వాడుకొని నేరుగా వాళ్ళ మీదకు నెగిటివ్ ఎనర్జీని పంపడం సులభం. నెక్స్ట్ యంత్రాలు, వాళ్ళకి చిహ్నాలు, కొన్ని ప్రత్యేకమైన జియోమెట్రిక్ షేప్స్ చిహ్నాలు గీసి వాటి ద్వారా శక్తిని ఒక చోట కేంద్రీకరించి దాన్ని ఒక లక్ష్యం మీదకి పంపుతారు. నెక్స్ట్ మంత్రాలు, కొన్ని శబ్దాలను, పదాలను పదే పదే ఉచ్చరించడం ద్వారా ఒక రకమైన శక్తివంతమైన వైబ్రేషన్స్ క్రియేట్ చేసి వాటిని తమకు కావాల్సిన విధంగా వాడుకుంటారు. ఈ పద్ధతులన్నీ కొంచెం వినడానికి వింతగా నమ్మశకంగా అనిపించకపోవచ్చు, కానీ వీటి వెనుకున్న మూల సిద్ధాంతం ఒకటే. ఇంటెన్షన్ ఇస్ ద కీ. ఒక శక్తివంతమైన చెడు సంకల్పం సరైన పద్ధతులతో కలిసినప్పుడు అది భౌతిక ప్రపంచంలో మార్పును తీసుకురాగలదు అని వాళ్ళ నమ్మకం. బ్లాక్ మ్యాజిక్ అనేది కేవలం భారతదేశానికో ఆఫ్రికాకో పరిమితమైంది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంస్కృతిలో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది. నెంబర్ 1 ఆఫ్రికా, ద వరల్డ్ ఆఫ్ వూడు. వూడు అనగానే మనకు గుర్తొచ్చేది ఒక బొమ్మను సూదులుకొచ్చడం, కానీ అది వూడులో ఒక చిన్న భాగం మాత్రమే. హైతి, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వూడు ఒక అధికారిక మతం. అక్కడ వాళ్ళ ఆత్మలతో మాట్లాడగలమని, వాటిని నియంత్రించగలని నమ్ముతారు. మంచి చేయడానికి హుంగోన్ అనే పూజారులు, చెడు చేయడానికి బోకోర్ అనే మాంత్రికులు ఉంటారు. ఈ బోకోర్లు విషపూరితమైన పౌడర్స్ని ఉపయోగించి మనుషులను జాంబీలుగా మార్చగలరని, వాళ్ళ ఆత్మలను బంధించి తమకు బానిసలుగా చేసుకోగలరని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. నెక్స్ట్ యూరోప్, ద లెగసీ ఆఫ్ విచెస్. 16వ 17వ శతాబ్దాల్లో యూరోప్లో, అమెరికాలో విచ్ హంట్స్ అనే పేరుతో వేల మందిని, ముఖ్యంగా ఆడవాళ్ళని మంత్రగతులనే నెపంతో అతి కిరాతకంగా చంపేశారు. వాళ్ళు దెయ్యాలతో మాట్లాడతారని, పంటలు నాశనం చేస్తారని, పిల్లులను బలిస్తారని వాళ్ళ మీద ఆరోపణలు చేసేవాళ్ళు. ఈ రోజుకి యూరోప్లోని కొన్ని గ్రామాల్లో చేతబడి మీద నమ్మకాలు సజీవంగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏషియా, కులం అండ్ టోయల్. ఫిలిప్పీన్స్లో కులం అనే ఒక రకమైన చేతబడి చాలా ఫేమస్ అనమాట. వాళ్ళు కీటకాలను, బొమ్మలను ఉపయోగించి శత్రువుల శరీరంలోకి నొప్పులను, రోగాలను పంపిస్తారని అంటారు. అండ్ మలేషియా, ఇండోనేషియాలో టోయల్ అనే ఒక చిన్న పిల్లాడి ఆత్మను మాంత్రికులు తమ బానిసగా చేసుకుంటారని, దాంతో దొంగతనాలు, ఇతరులు చేయిస్తారని ఒక నమ్మకం వాళ్ళకి. నెక్స్ట్ ఇండియా, ద ల్యాండ్ ఆఫ్ తంత్ర. భారతదేశం తంత్ర విద్యకు పుట్టినిల్లు. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ని అభిచార కర్మ అని పిలుస్తారు. బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాల్లో తాంత్రిక విద్యలు బాగా ఫేమస్. ఇక్కడ శత్రువులను నాశనం చేయడానికి మారణ, స్తంభన, ఉచ్చాటన లాంటి ప్రయోగాలు చేస్తారని చెప్తారు. నిమ్మకాయలు, మిరపకాయలు, నల్లకోడి, ఎముకలు ఇలాంటి వాటితో చేతబడిలో విరివిగా ఎక్కువగా వాడతారు. ఈ ఉదాహరణలన్నీ చూపిస్తుంది ఒకటే, రూపాలు వేరైనా, పద్ధతులు వేరైనా
ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజంలో ఒకరిని దెబ్బతీయడానికి అదృశ్య శక్తులు వాడుకోవచ్చని నమ్మకం బలంగా ఉంది. మరి దీని గురించి సైన్స్ ఏమంటుంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రం బ్లాక్ మ్యాజిక్ ఉనికిని పూర్తిగా తిరస్కరిస్తుంది. దాని కారణాలు కూడా స్పష్టంగా అయితే చెప్తుంది. నో ఎవిడెన్స్. ఇప్పుడు వరకు బ్లాక్ మ్యాజిక్ యొక్క ప్రభావాన్ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ నిరూపించిన ఒక్క ప్రయోగం కూడా లేదు. ఎవరైనా ఒక తాంత్రికుడు నేను నా మంత్రశక్తితో ఒక బల్బు వెలిగిస్తాను ల్యాబ్లో నిరూపించగలడా? లేదు. నెక్స్ట్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్. చాలా సందర్భాల్లో చేతబడి ప్రభావం చెప్పేదానికి మానసిక కారణాలు కూడా ఉంటాయి. ప్లేస్బో ఎఫెక్ట్. ఒక మనిషి తన మీద చేతబడి జరిగిందని బలంగా నమ్మితే ఆ నమ్మకమే వాళ్ళ ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. దీన్నే నోసిబో ఎఫెక్ట్ అంటారు. వాళ్ళ భయం, ఆందోళన, ఒత్తిడి ఇవే వాళ్ళని అనారోగ్యం పాలు చేస్తాయి. కన్ఫర్మేషన్ బయాస్. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా చెడు జరిగినప్పుడు, ఉదాహరణకు వ్యాపారంలో నష్టం వస్తే, వాళ్ళు దాని కారణాలు వెతకడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఎవరో పడేసిన నిమ్మకాయలు కనిపిస్తే నా మీద ఎవరో చేతబడి చేశారు అందుకే ఇలా జరిగింది అని దీనికి సంబంధం అంటగడతారు. మీలో చాలా మందికి బొరారీ డేట్స్ గురించి తెలిసే ఉంటుంది. బట్ ఇండియాలో ఈ నరబలుల గురించి ఎక్కువగా మాట్లాడుకోరు. ఇండియా ఎన్సీఆర్బీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం కేవలం 2014 నుండి 2021 మధ్యలో దాదాపు 103 ఇన్సిడెంట్స్ జరిగాయి ఇలాంటివి. ఇందులో ఛత్తీస్గఢ్ దాదాపు 14 ఇన్సిడెంట్స్తో టాప్ ప్లేస్లో ఉంది. అండ్ ఆ తర్వాత కర్ణాటక 13 ఇన్సిడెంట్స్ ఉన్నాయంట, సెకండ్ ప్లేస్లో ఉంది. అదే మన ఆంధ్రాలో కూడా ఇన్సిడెంట్ రీసెంట్ ఇయర్స్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక బోర్డర్కి దగ్గరగా ఉన్న డిస్ట్రిక్ట్స్ చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం లాంటి డిస్ట్రిక్ట్స్లో ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటిదే Jan 26, 2021 చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మదనపల్లి టౌన్లో జరిగింది. అండ్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ తెలుగు రాష్ట్రాల ఉలిక్కి పడే ఘటన ఇది. చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మదనపల్లి టౌన్లో జరిగింది. ఆ టౌన్లో పద్మజ అండ్ ఆయన వాళ్ళ హస్బెండ్ పురుషోత్తమ నాయుడు అనే కపుల్స్ ఉండేవాళ్ళు. పురుషోత్తం గారు స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసేవారు. వాళ్ళకి 2 కూతుర్లు, అలేఖ్య 27, సాయి దివ్య 22. పెద్ద కూతురు అలేఖ్య గారు భోపాల్లో తన మాస్టర్ డిగ్రీని కూడా కంప్లీట్ చేసుకుని వచ్చారు. అండ్ చిన్న కూతురు సాయి దివ్య గారు BBA గ్రాడ్యుయేట్. అండ్ అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ స్కూల్లో స్టూడెంట్ కూడా. అండ్ అంతకుముందు ఇయర్ అంటే 2020లో లాక్డౌన్ టైంలో ఇద్దరు ఇంటికి వచ్చారు. అయితే పోలీసుల రిపోర్ట్ ప్రకారం లాక్డౌన్ టైంలో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారంట. అయితే June 17న ఆ ఇంట్లో నుంచి పెద్ద అరుపులు రావడంతో పక్కింటి వాళ్ళు పోలీసులకు రిపోర్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత పోలీసులు అక్కడికి వస్తే ఆ పేరెంట్స్ ఇద్దరు పోలీసులను బయట నించోబెట్టి మాట్లాడారు. పోలీసులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్తే వాళ్ళు ఆపడానికి కూడా ట్రై చేశారు. కానీ పోలీసులు వాళ్ళని తోసుకొని లోపలికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి కనిపించింది చూసి షాక్ అయ్యారు. ఆబ్వియస్గా షాక్ అవుతారు, ఎందుకంటే పూజ గది రూమ్లో ఒక అమ్మాయి శవం ఉంది. అండ్ ఆ శవానికి ఎర్రటి గుడ్డని చుట్టించారు. అలాగే ఆ తర్వాత ఇంటిని మొత్తం సెట్ చేస్తే ఇంకొక రూమ్లో ఇంకొక అమ్మాయి శవం కనబడింది. ఆ అమ్మాయిని కూడా రెడ్ కలర్ క్లాత్లో చుట్టి పెట్టించారు. సో పోలీసులు ఎందుకు ఇలా జరిగిందని అడిగితే మేము చంపామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం ఆ రోజుతో కలియుగం అంతమయ్యి సత్యయుగం మొదలవుతుందంట. అందుకే ముందు రోజు చనిపోతే ఆ తర్వాత సత్యయుగంలో పుడతారని వాళ్ళ కూతుర్ని చంపేశారంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయిలు ఇద్దరూ కూడా పేరెంట్స్ చేత బ్రెయిన్ వాష్ చేయబడి అలా చనిపోవడానికి ఒప్పుకున్నారంట. కోఇన్సిడెన్స్. మన జీవితంలో యాదృచ్ఛికంగా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి హఠాత్తుగా చనిపోతే దానికి గుండెపోటు లాంటి వైద్యపరమైన కారణాలు ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తికి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు చేతబడి చేయించారు అని ప్రచారం అయితే మొదలవుతుంది. సైన్స్ ప్రకారం బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక మూఢనమ్మకం. పేదరికం, నిరక్షరాస్యత, అసూయ, భయం ఇలాంటి సామాజిక, మానసిక బలహీనతలు ఉన్న చోట ఆ నమ్మకాలు బలంగా ఉంటాయి. సైన్స్ ఇది ఎంత కాదన్న ప్రపంచంలో కోట్లాది మంది దీన్ని నమ్ముతారు. అనుభవించామని చెప్పేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. సద్గురు లాంటి వాళ్ళు కూడా ఇది నిజమే, కానీ 99% సందర్భాలు ఇది కేవలం మానసిక భ్రమ అని అంటారు. ఆ 1% నిజమయ్యే ప్రయోగాల బారిన పడకుండా ఉండడానికి వాళ్ళు కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగా నెగిటివ్ ఎనర్జీ పంపడం అయితే దాని గురించి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? స్ట్రెంగ్తెన్ యువర్ ఓన్ ఎనర్జీ. మీ ఎనర్జీ ఫీల్ బలంగా ఉంటే బయట ఏ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అంత తేలిగ్గా ప్రభావితం చేయలేదు. మెడిటేషన్, యోగా, ప్రార్థన ఇవన్నీ మీ అంతర్గత శక్తిని పెంచుతాయి. నెక్స్ట్, మెయింటైన్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ స్టెబిలిటీ. భయం, కోపం, అసూయ, ఆందోళన ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ మన శక్తి చక్రంలో పగులు క్రియేట్ చేస్తాయి. అండ్ ఆ పగుల ద్వారా బయట నెగిటివ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవడం సులభం. మానసికంగా బలంగా ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. చాలా సంస్కృతుల్లో తావిజులు, రుద్రాక్షలు, విభూతి లాంటివి ధరించడం ఒక ఆనవాయితీ. ఇవి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తాయని నమ్మకం. అలాగే ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా సానుకూల వాతావరణంతో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమే. ఉప్పు నీటితో స్నానం చేయడం, ఇంట్లో సాంబ్రాన్ని పొగడం లాంటివి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయని చాలామంది నమ్ముతారు. నెక్స్ట్, అవాయిడ్ పారానాయిడ్ థింకింగ్. ప్రతి చిన్న విషయానికి నా మీద ఎవరో చేతబడి చేశారని భయపడడం మానేయాలి. చాలా సందర్భాల్లో మన సమస్యలకు కారణాలు మనలోనే, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనే ఉంటాయి. వాటిని సాల్వ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. చివరిగా బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నే. సైన్స్ ప్రకారం అయితే లేదు, నమ్మకం ప్రకారం ఉంది. బహుశా ఈ నిజం ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఉందేమో. మనకు ఇంకా అంతుచెక్కిన శక్తులు ఈ విషయంలో ఉండొచ్చు, కానీ ఆ శక్తుల కన్నా మన అంతర్గత శక్తి, మన సంకల్ప బలం గొప్పవని గుర్తుంచుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు? బ్లాక్ మ్యాజిక్ అనేది కేవలం ఒక మూఢనమ్మకమా, లేక మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దీని గురించి అనుభవించారా? ఈ చీకటి ప్రపంచం వెనక దాగున్న నిజం ఏమై ఉంటుంది?
మీ అభిప్రాయాన్ని ఏంటో కింద కామెంట్లో చెప్పండి.